గత కొన్ని వారాలుగా ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లుగా అనుమానిస్తూ ఏప్రిల్ 13న ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. అయితే ఇరాన్ లో తామే దాడి చేశామని ఇజ్రాయెల్ ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించలేదు. అటు ఇరాన్ మిలిటరీ, రాజకీయ నాయకులు ఈ దాడిని తక్కువ చేసి చూపిస్తున్నారు. ఆ దాడిలో ఎటువంటి ఆయుధాలు ప్రయోగించారు, ఎంత నష్టం జరిగింది అనే లెక్కలు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ఇరాన్ అధికారులు మాత్రం డ్రోన్ల కారణంగా సెంట్రల్ ప్రావిన్స్ ఇస్ఫహాన్, వాయువ్య తబ్రిజ్ లో చిన్నపాటి పేలుళ్లు జరిగాయని చెబుతున్నారు. దీంతో అసలు ఈ దాడి గురించి ఖచ్చితమైన సమాచారం తెలియడం లేదు. డ్రోన్ల కారణంగా ఎలాంటి నష్టం జరగలేదు, ఎవరూ చనిపోలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పినట్లు స్థానిక తన్సిమ్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. దాడికి వచ్చాయని ఇరాన్ చెబుతున్న క్వాడ్ కాప్టర్లను గతంలో రహస్య కార్యకలాపాల కోసం ఇజ్రాయెల్ మోహరించేది. ఈసారి వారి ప్రధాన లక్ష్యం ఇస్ఫహాన్ నగరం. అది భవంతుల మధ్య ఉన్న ప్రావిన్స్. అద్భుతమైన ఇస్లామిక్ వారసత్వంగా దాన్ని చూపిస్తుంటారు. ఈ ప్రావిన్స్ లో ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ అయిన నట్టాంజ్ అణు కేంద్రం, ఎయిర్ బేస్లు ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పై దాడికి వాడిన వందలాది డ్రోన్లను తయారు చేసిన ఫ్యాక్టరీలు కూడా ఇవే కావడం విశేషం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఇరాన్ నడిబొడ్డున దాడి చేయడానికి అవసరమైన తెలివితేటలు, శక్తి తమకు ఉన్నాయని ఇజ్రాయెల్ ఒక చిన్న ఆపరేషన్ తో బలమైన హెచ్చరికను పంపినట్లుగా ఈ ఘటనను విశ్లేషకులు చూస్తుంటారు. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ సిస్టమ్ వంటి ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థే నట్టాంజ్ ను రక్షిస్తుంది. ఈ దాడి ప్రారంభం మాత్రమే కావచ్చు. ప్రస్తుతానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి ఇది ఊహించని 85వ పుట్టినరోజు బహుమతి. ఇజ్రాయెల్ నిశ్శబ్దం ఇరాన్ అగ్రనాయకులు ఆలోచించుకునే సమయం కల్పించింది. ఇరాన్ కొత్తగా రూల్ పెట్టుకుపోవచ్చు. ఎందుకంటే తన ప్రధాన శత్రువు దాడి చేసినప్పుడల్లా టెహ్రాన్ బలమైన సమాధానం ఇస్తుంటుంది. ఇది తారాస్థాయికి చేరే ప్రమాదం కూడా ఉంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇస్ఫహాన్ దాడి గురించి ప్రస్తావించలేదు. ఇజ్రాయెల్ పై జరిగిన దాడిని ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని పిలుస్తున్నారు. ఇరాన్ దృఢ సంకల్పాన్ని ఇబ్రహీం కొనియాడారు. కొన్నేళ్లుగా తన వ్యూహాత్మక సహనం పట్ల ఇరాన్ గర్వంగా ఉంది. ఎంత రెచ్చగొట్టినా వెంటనే నేరుగా ప్రతిస్పందించకుండా సుదీర్ఘకాలం పాటు కొనసాగే విధానం అవలంబిస్తుందని పేర్కొన్నారు ఇబ్రహీం రైసీ. తాజాగా వ్యూహాత్మక పరిష్కారం వైపు ఇరాన్ అడుగులేస్తుంది. ఏప్రిల్ 1న డమాస్కస్ లోని తన దౌత్య భవనంపై దాడి తర్వాత ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ దాడిలో ఇరాన్ కన్సులేట్ ధ్వంసమైంది. అత్యంత సీనియర్ కమాండర్ తో సహా 7 రివల్యూషనరీ గార్డులు మరణించారు. గాజాపై యుద్ధంలో చివరి 6 నెలల్లో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను పెంచుకోవడంతో నెతన్యాహును నియంత్రించాలని ఇరాన్ చూసింది. అయితే సిరియా, లెబనాన్లోని ఆయుధాల దుకాణాలు, భవనాలు, స్థావరాలు, సరఫరా మార్గాలతో సహా ఇరాన్ ఆస్తులపై దాడి చేయడమే కాకుండా దాని ఉన్నత అధికారులను కూడా ఇజ్రాయెల్ మట్టుపెట్టింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య దశాబ్దాల నాటి శత్రుత్వం, షాడో యుద్ధాలు, రహస్య కార్యకలాపాలు రూపంలోనే కనిపించేవి. కానీ ఇప్పుడు బహిరంగ ఘర్షణగా మారింది. ఒకవేళ అలాంటి దాడులు మళ్లీ జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మిత్రదేశాల విజ్ఞప్తుల దృష్ట్యా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలను తగ్గించినట్లు దాని తాజా చర్య సూచిస్తుంది. యుద్ధాన్ని ఆపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఈ దేశాల మధ్య ఏ శాంతి చాలా కాలం కొనసాగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇంకా మండుతూనే ఉంది. గాజాలో యుద్ధం చేస్తుంది. పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. దాని మిత్రదేశాల ఒత్తిడితో ఇజ్రాయెల్ అవసరమైన వారికి అవసరమైన సహాయ సామాగ్రి సరఫరాకు అవకాశం కల్పిస్తుంది. అయితే బాధిత ప్రాంతం ఇప్పటికీ కరువు అంచనే ఉంది. ఇజ్రాయెల్ బందీలు ఇప్పటికీ ఇంటికి చేరలేదు. కాల్పులు విరమణ చర్చలు నిలిచిపోయాయి. హమాస్ చివరి బలమైన కోటలో రాబోయే యుద్ధాల గురించి ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపుతుంది. ఆయా ప్రాంతాల్లో ఇరాన్ మద్దతుతో నడిచే సంస్థలను యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా పిలుచుకుంటారు. వీటిలో లెబనాన్లోని హిజ్బుల్లా, ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిషియాలు, యెమెన్లోని హౌతీలు ఉన్నారు.